శాసనసభ వరుస వాయిదాల పర్వంతో విభజన ముసాయిదా బిల్లు చర్చపై ప్రతిష్టంభన నెలకొంది. బీఎస్సీ నిర్ణయం మేరకు ఇవాళ రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సి ఉండగా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సభ 2 సార్లు వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంత సభ్యులు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ నాదెళ్ల మనోహర్ సభలోకి ప్రవేశించగానే సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తీవ్ర గందరగోళం మధ్య వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన తీర్మానాల్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ సభను 10 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా శాంతించకపోవడం వల్ల కొద్దిసేపటికే మరో గంట పాటు వాయిదా వేశారు. శాసన మండలి కూడా అదే గందరగోళ పరిస్థితుల నడుమ రేపటికి వాయిదా పడింది. శాసనసభతో పాటే విభజన బిల్లుపై మండలిలో చర్చించాలని ముందుగా అనుకున్న సభ్యుల ఆందోళనలతో సభ 2 సార్లు వాయిదా పడింది. ఉదయం సమావేశాలు ప్రారంభమైన వెంటనే సమైక్య తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం వైకాపా ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. వీరికి పోటీగా తెలంగాణ ఎమ్మెల్సీలు బిల్లుపై వెంటనే చర్చించాలని నిరసనకు దిగారు. అవసరమైతే సస్పెండ్ చేసినా చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్ది చెప్పేందుకు చైర్మన్ ఎంత ప్రయత్నించినా సభ్యులు పట్టు వీడలేదు. ఈ క్రమంలో ఒకసారి వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన సభ్యులు శాంతించకపోవడం వల్ల చైర్మన్ మండలిని రేపటికి వాయిదా వేశారు.